మీకు నయాగరా చూడాలని ఉంది కదా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చూసేద్దాం, నడవండి. నయాగరా ఫాల్స్ చూడాలని నాకు పెద్ద డ్రీమ్. సో అది నాకు ఈరోజు ఫుల్ఫిల్ అయ్యింది బికాస్ ఆఫ్ పృథ్వీ. ఓ గాడ్, పృథ్వీ ఓ గాడ్. చూడండి ఫ్రెండ్స్, నేను ఎట్లున్నా ట్రాక్ ట్రావెల్ చేసి వచ్చి డైరెక్ట్ నయాగరా ఫాల్స్ తీసుకొచ్చిండు ఫ్రెండ్స్. నేను ఏమన్నా చెప్పు, నేను తయారు కూడా కాలే. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం ఒక్కోసారి. హే గాయ్స్, మేమైతే నయాగరా ఫాల్స్ అయితే వచ్చేసినాము. ఎట్లా అంటే కాల్గరీ టు వాటర్లూ వరకు అయితే ఫ్లైట్ జర్నీ అయింది. అండ్ తర్వాత వి టుక్ రెంటల్ కార్ ఫ్రమ్ వాటర్లూ టు నయాగరా ఫాల్స్ అన్నమాట. సో అది మేము 3 days తీసుకున్నాం రెంటల్ కార్. సో ఫైనలీ మేమైతే నయాగరా ఫాల్కి వచ్చేసాము. మేము కాలిగరీ టు వాటర్లో ఫ్లైట్లో వచ్చాము, ఫ్లేర్ ఎయిర్వేస్లో. అండ్ అక్కడ నుంచి ఎంటర్ప్రైజెస్కి వెళ్ళి యాక్చువల్గా ఎయిర్పోర్ట్లో ఉన్న ఎంటర్ప్రైజెస్ వాడికి ఎస్యూవీ కార్స్ లేవంట. మేము ఫ్రెండ్స్తో వచ్చాము. సో అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి అరౌండ్ ఒక 7 kilometers ఇంకొక ఎంటర్ప్రైజెస్ ఉంది. వాడి దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ దే ఆర్ సో ఫ్రెండ్లీ. సో మేము అక్కడ మజ్దా ఎస్యూవీ తీసుకున్నాము, లైక్ 8-seater. అక్కడ నుంచి మేము వాల్మార్ట్కి వెళ్ళి వాటర్ బాటిల్స్ జస్ట్ అలా చిన్న థింగ్స్ పర్చేస్ చేసి అండ్ దారిలో బ్రంచ్ చేసేసి వచ్చేసాము. సో ఎక్కడ నయాగరా ఫాల్స్కి అయితే వచ్చేసాము. ఎస్. సో వచ్చేటప్పుడు దారిలో టూ మచ్ ట్రాఫిక్ ఉండే, చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండే. 1.5 hour జరిగే రైడ్ అరౌండ్ 2 hours జరిగింది. సో బట్ ఫైనలీ వీఆర్ ఇన్ నయాగరా ఫాల్స్. ఎస్, నయాగరా ఫాల్స్ చూడాలని నాకు పెద్ద డ్రీమ్. సో అది నాకు ఈరోజు ఫుల్ఫిల్ అయ్యింది బికాస్ ఆఫ్ పృథ్వీ. ఓ గాడ్, ఏంటి తెగ ఫీల్ అయిపోయాడు. ట్రిప్స్ చేద్దామని మేము అనుకున్నాము, బట్ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వడం ఏం కాదు. మామిడి కోరుకుంటే తీసుకురావాలి కదా. సో వచ్చేసాం. ఒకసారి కెమెరా తిప్పి చూపిస్తాను. వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్ పైకి స్ప్రింకిల్ అవుతుందో. అక్కడ స్మోక్ లాగా కనిపిస్తుంది కదా, యాక్చువల్గా అది స్మోక్ కాదు. నయాగరా ఫాల్ నుంచి వాటర్ ఫాల్ అయ్యి ఆ పైకి వచ్చే ఏమంటారు వాటర్ డ్రాప్స్ ఉంటాయి కదా, అవి అవన్నీ క్లౌడ్స్లో కలిసిపోతాయి. యా, మేబీ తెలీదు నాకు కూడా. యాక్చువల్గా మేము ఇక్కడ ఈ పార్కింగ్ లాట్లో పార్క్ చేసి అయితే వచ్చేస్తున్నాము. మన ఫ్రెండ్స్ ఏమో వాళ్ళు ఎలా వెళ్ళారు, బట్ వీటికి అనదర్ పాత్. మేమైతే ఇలా వస్తున్నాము వీడియోస్ చేస్తూ వెళ్ళొచ్చని. సో అక్కడ కసినో ఉంది, ఇక్కడ ఎంబసీ సూట్స్ ఉంది, మ్యారియట్ హోటల్ ఉంది. మేము యాక్చువల్గా మ్యారియట్లో తీసుకుందాం అనుకున్నాము, బట్ ఫ్రెండ్స్తో కలిసి వచ్చాం కదా, టీమ్ ఆఫ్ 8. సో కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది అందరికీ. సో మేమిద్దరం వస్తే అది చూస్ చేసుకునే వాళ్ళము, బట్ ఇక్కడ దగ్గరలో ఎయిర్బిఎన్బి తీసుకున్నాము. ఇట్లా క్రాస్ చేయొద్దురా, అక్కడ స్టాప్ ఉంది, మనం క్రాస్ చేయొద్దు. మీకు నయాగరా చూడాలని ఉంది కదా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చూసేద్దాం, నడవండి. గాడ్, మాషా అల్లా, క్రేజీ ఉంది కదా. అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ టోటలీ అమేజింగ్. అండ్ ఈజ్ లైక్ వాటర్ ఫోర్స్ వల్ల చూడు, ఈ వాటర్ ఫ్లోకి అది ఎలా ఎవాపరేట్ అవుతుంది, అలా చూడు. అసలు అది చూడు ఎలా వస్తుందో, సూపర్ కదా. ఫ్లో, మై గాడ్, లైక్ అమేజింగ్. జింగ్ నయాగరా చూడాలి.
వాటర్ ఫ్లో చూడండి, అది సేమ్ అలలు ఏమంటారు. అక్కడ ఏదో బిల్డింగ్ ఉంది కదా, అవును అది యూఎస్దా. ఇక్కడ అది ఆ పవర్ స్టేషన్ ఏమో. ఆ సరౌండింగ్స్లో మనం వెళ్తామేమో ఈవినింగ్, అది చూడాలి. అక్కడికి వెళ్దాం మెయిన్ పాయింట్కి. అక్కడ నుండి ఈ వ్యూ ఇంకా మస్తు కనబడుతుంది, ఈ ఫాల్ వ్యూ. అసలు అక్కడికి వెళ్దాం దా. చూడండి ఫ్రెండ్స్, నేను ఎట్లున్నా ట్రాక్ ట్రావెల్ చేసి వచ్చి డైరెక్ట్ నయాగరా ఫాల్స్ తీసుకొచ్చిండు ఫ్రెండ్స్. నేను ఏమన్నా చెప్పు, నేను తయారు కూడా కాలే. అరే మావిడ న్యాచురల్ బ్యూటీ, అందుకే ఇట్లనే పట్టుకొచ్చిన. డైరెక్ట్ ఎవరైనా ఫ్లైట్ దిగినాక ఫ్లైట్ దిగి కార్ దిగి డైరెక్ట్ ఎవరైనా తీసుకుని వస్తారా? ఇక్కడ వీళ్ళు చూడు ఏదో ప్లే చేస్తున్నారు. ఫాల్ వ్యూ చూద్దాం అనుకుంటున్నారా? అక్కడికి వెళ్దాం. ఇంకా మంచిగా అనిపిస్తుంది, అక్కడికి వెళ్దాం. రెయిన్బో కనిపిస్తుందా? రెయిన్బో వస్తుంది. సో మనం తర్వాత ఆ క్రూజ్కి వెళ్దామా? ఆ క్రూజ్కి మజా వస్తుంది, నిజంగా భయం. మజా వస్తుందమ్మా. హే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయి విజువల్స్. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఒక 2-3 వాటర్ ఫాల్స్ చూశాను, బట్ ఇది మ్యాసివ్. అసలు నయాగరా ఫాల్స్ ఇంత అద్భుతంగా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. మిన్ను ఎప్పుడూ చెప్తూ ఉంటుంది నయాగరా ఫాల్స్ వెళ్దామని, బట్ అన్ప్లాన్డ్గా ప్లాన్ చేసాము అండ్ వి ఎగ్జిక్యూటెడ్. అన్ప్లాన్డ్గా ప్లాన్ చేసాం బట్ ఎగ్జిక్యూట్ చేసాం. మిన్ను చెప్పు, ఎలా ఉంది నీకు? ఎంత హ్యాపీగా ఉన్నా తెలుసా. నాది చిన్నప్పుడు డ్రీమ్ అనమాట వెళ్ళాలని, బట్ నేను ఆల్రెడీ చెప్పాను నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసినావు అని చెప్పేసి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ చెప్పాలంటే. సో యాక్చువల్గా ఈ విజువల్స్ చూస్తే మేము చాలాసేపు టైం స్పెండ్ చేసాము, చాలా ఫొటోస్ దిగాము. యాక్చువల్గా మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, ఆ వాటర్ సౌండ్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేనంత అద్భుతంగా ఉంది ఈ వ్యూస్ అన్నీ. అండ్ ఇది వన్ డే చూడాల్సిన వ్యూ కూడా కాదు, ఎందుకంటే ఈ వ్యూస్ చూస్తూ ఉంటే నాకు అక్కడే ఉండాలనిపించింది. నాకు వెళ్ళిపోబుద్ధి కాలేదు, బట్ దిస్ ఓన్లీ వన్ డేనే మేము ఇక్కడ ఉండే. తర్వాత నెక్స్ట్ డే వేరే ప్లేసెస్ విజిట్ చేసినాం, కానీ బట్ నెక్స్ట్ టైం వస్తే కంపల్సరీ 1 వీక్ అయితే ట్రిప్ అయితే నయాగరాకి పెట్టేసుకుంటాం, ఐ మీన్ టొరంటో పెట్టేసుకుంటాము. నయాగరాలో 1 డే అయితే సరిపోదు, ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి హాఫ్ డే సరిపోతుంది. మేము వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత క్రూజ్ ట్రిప్కి వెళ్ళాము. మెను స్టార్టింగ్లో కొంచెం భయపడింది, బట్ క్రూజ్ ట్రిప్ అయితే అమ్మో నాకంటే బీభత్సంగా ఎంజాయ్ చేసింది. అవును, నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అది పోస్ట్ చేస్తాము. అండ్ ఆ తర్వాత మేము పవర్ స్టేషన్కి వెళ్ళాము, ఆ టన్నల్స్ కూడా ఎక్స్ప్లోర్ చేసాము, అవి కూడా చూపిస్తాము మేము. సో యాక్చువల్గా అన్లిమిటెడ్ కంటెంట్ రాబోతుంది. అండ్ ఇది ఒకటే కాదు, మేము యాక్చువల్లీ ప్యాకేజ్ తీసుకున్నాం అన్నమాట. సో ఆ ప్యాకేజ్లో మేము ఓన్లీ
వీ కవర్డ్ అ లాట్. ఒక 3 to 4 3 కాదు యాక్చువల్లీ 2 అనుకుంటా, 2 క్లోజ్ అయింది. బట్ ఓకే ఫైన్, మేమైతే ఎంజాయ్ అయితే చేసినాము ఒక్కొక్క రైడ్. సో యా, చాలా ఎంజాయ్ చేసాం. ప్యాకేజ్ తీసుకుంటే వచ్చే బెనిఫిట్ ఏంటంటే అక్కడ క్యూలో నిలబడి టైం సేవ్ చేయొచ్చు. ఆన్లైన్లో మేము ప్యాకేజ్ తీసుకున్నాము. ఏ డెస్క్ దగ్గరికి ఫస్ట్ వెళ్ళినా సరే వాడు ఒక కార్డ్ ఇస్తాడు మనకి, సంథింగ్ ఐడి కార్డ్ లాగా. అది స్కాన్ చేస్తే చాలు, ఇంకా ప్రతి ప్లేసెస్లో మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా కమ్మింగ్ వీడియోస్ అయితే వస్తున్నాయి. సో అండ్ ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.